దేవునికి మహిమ కలుగనగాక. చూద్దాం, చూడండి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 28, 29 వచనాలు మనం చూసినట్లయితే, యేసు ఈ మాట చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించెను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎలా చెప్తున్నాడు? ఏ మాట చెప్పినా కానీ అధికారపూర్వకముగా చెప్తూ ఉన్నాడు. ఏంటి ఆయన చెప్పేటటువంటి మాట? ఆయన దేని గురించి ఆయన మాట్లాడుచు ఉన్నాడు అని చెప్పి మనం ఆలోచన చేస్తే, అంత్య దినములలో అపాయకరమైనటువంటి దినములు వచ్చును అని చెప్పి జ్ఞాపకం చేస్తూ, ఇదిగో నీవు జీవించుచున్నటువంటి దినాలు మంచివి కాదు, నీవు నెమ్మదిగాను సుఖముగాను సంతోషముగాను ఉన్న దినాల్లో నేను ఉన్నాను అని చెప్పి నీవు అనుకుంటున్నావు. కానీ నీవు ఉన్నటువంటి దినాలు భయంకరమైనటువంటి దినాలు రాబోతూ ఉన్నవి. ఆ భయంకరమైనటువంటి దినాలు ఎలా ఉంటవి అనేసి అంటే ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన తన శిష్యులను చూచి ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఆయన చెప్తూ ఉన్నాడు, దేవుని యొక్క నోట నుండి వస్తున్నటువంటి మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు తన శిష్యులతో ఇట్లా నేను ఏమంటున్నాడంటే, ఎవడునూ మిమ్మలను మోసపరచకుండా చూచుకొనిడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలుమార్లు మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనడి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్ములను శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల ఎదుట ద్వేషించబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపుచ్చెదరు. అక్రమము విస్తరించడం ద్వారా అనేకులలో ప్రేమ చల్లారును. అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షించబడును అని చెప్పి ఇక్కడ దేవుడు తను చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ అంటూ ఉన్నాడు కదా. మరి అనేకులు నీ దగ్గరికి వచ్చి రకరకాలైనటువంటి బోధలు చేయవచ్చు. అయితే అనేకులు నా నామము పేరట వచ్చి నిన్ను మోసపరచేటటువంటి దినాలు ఇదిగో. మరి నువ్వు వింటున్నటువంటి వాక్యము లేకపోతే నువ్వు చేసినటువంటి భక్తిని బట్టి ఎవరో కూడా నిన్ను మోసపరచకొనకుండా మరి జాగ్రత్తగా ఉండు. అయితే అంటూ ఉన్నాడు కదా, అంత్య దినముల యందు నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో నీవు బలపడుతూ ఉన్నప్పుడు అనేకులు నిన్ను చూచి నా నిమిత్తము నిన్ను దూషిస్తూ ఉంటారు, నీ మీద చెడ్డ మాటలు పలుకుతూ ఉంటారు, నిన్ను గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, నిన్ను ద్వేషిస్తూ ఉంటారు. అయితే అలాంటి దినాలు రాబోతూ ఉన్నవి గనక నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. అంతేకాదు కానీ ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, అక్రమము విస్తరించడం ద్వారా అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది. నీలో ఉన్నటువంటి ప్రేమ చల్లారకుండా చూసుకో. నీలో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రేమ పోగొట్టుకొనకుండా చూసుకో అని చెప్పి మరి దేవుడు తన శిష్యులతోటి చెప్పుచున్నటువంటి మాటలు మనము మరి చదువుకున్నాం. నిజమే, ఎక్కడెక్కడో ఏదేదో జరుగుతుంది అని చెప్పి మనం అనుకుంటున్నాం. టీవీలో చూసినా, సెల్ ఫోన్లో చూసినా, వార్తల్లో చూసినా, ఎక్కడ చూసినా కానీ ఇదిగో అనేకమైనటువంటి శ్రమల గుండా వెళ్ళిచ్చినటువంటి దినాలు ఎన్నెన్నో మనం చూస్తూ ఉన్నాం. భూకంపాలు వస్తావని, కరువులు వస్తావని, యుద్ధాలు వస్తావని, రకరకాలైనటువంటి విపత్తులు జరుగుతూ ఉన్నవి. అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసండి?
ఆయన అంటూ ఉన్నాడు, నా నామము నిమిత్తము. ఎవరి నిమిత్తం అంటండి? ఆయన నామము నిమిత్తం అంట మనము అనేకుల చేత ద్వేషించబడతాము గనక, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించుకునేటువంటి దినాలు రాబోతున్నవి గనక, ఇదిగో అక్రమము విస్తరించుతుంది గనుక నీవు చాలా జాగ్రత్తగా ఉండు. అంతము వరకు ఎవరైతే సహిస్తారో వారు మాత్రమే రక్షించబడతారు అని చెప్పి దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుని పిల్లలమైనటువంటి మనం ఏదైనా అభ్యంతరాలు, ఆటంకాలు, శోధనలు, బాధలు వచ్చినప్పుడు ఒకవేళ దేవుని విడిచిపెడతావేమో, ఇదిగో నీ శ్రమలు దేని కొరకు అనేసి అంటే నిన్ను బలపరచడానికి దేవుని వైపు నీవు చూస్తూ ఉన్నట్లయితే నువ్వు సహించగలుగుతావు. శోధనలు వస్తూ పోయి ఇదిగో నేను ద్వేషిస్తూ ఉన్నప్పుడు ఇదిగో నువ్వు కలవరపడమాకు, దేవుని వైపు చూడు అని చెప్పి దేవుడు మాట్లాడుచు ఆయన అంటున్నాడు, అంతము వరకు సహించేవాడెవడో వాడు మాత్రమే రక్షించబడతాడంట. సంతోషంగా ఉన్నప్పుడు, సకల సమృద్ధి ఉన్నప్పుడు ఎవరైనా కానీ సంతోషంగా దేవుని మహిమపరుస్తారు. బలహీనత వస్తే, శ్రమలు వస్తే, కష్టాలు వస్తే మనం ఏమంటామండి? దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు అని చెప్పి అభ్యంతరపడి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. అయితే అంటూ ఉన్నాడు, మరి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి నీవు దేవుని కొరకు నువ్వు సహించాలి అని చెప్పి దేవుడు మాట్లాడుచు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసండి? దేవుని పిల్లలమైనటువంటి మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించినటువంటి మనకు ఆయన చెప్తున్నటువంటి మాట, ఇదిగో జరగబో వాటిని నేను మీకు ముందుగానే తెలియజేస్తున్నాను కనుక మీరు జాగ్రత్తగా ఉండి దేవుని యొక్క మాటలు మీరు జ్ఞాపకం చేసుకొనొచ్చు. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని యొక్క సన్నిధిలో బలపడుతూ ఉండు అని చెప్పి దేవుడు మాట్లాడుచు ఆయన అంటూ ఉన్నాడు, నేను మీతో చెప్పినదేమనగా సహోదరుల మీద కోపపడి ప్రతివాడును విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును అని చెప్పి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఏమంటాడంటే ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను మీతో చెప్పుతున్నది ఏమనగా సహోదరుల మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోబనవుతాడంట. ప్రార్థన చేస్తున్నారు కదా, దేవుని సన్నిధికి వెళుతున్నారు కదా, దేవుని పిల్లగా మీరు జీవిస్తూ ఉన్నారు కదా, అయితే ఇదిగో నీ సహోదరుని నీవు ప్రేమించలేకపోతే నీ భక్తి ఎందుకు, నీ విశ్వాసం ఎందుకు అని చెప్పి అనేకులు మాట్లాడుకుంటారు కనుక, ఇదిగో నీవు దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు నీ సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే, నీ సహోదరుని చూసి నువ్వు ఓర్చుకొనకపోతే దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి ఒకవేళ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని బలిపీఠం యొద్ద నువ్వు అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైనది కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితోటి సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సమాధానం లేకుండా దేవునికి ఇష్టలుగా మనం ఉండలేం. సమాధానం లేకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు గనక, ఇదిగో సమాధానం లేనటువంటి ఆ స్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే సమాధాన స్థితి నువ్వు కలిగి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయి. సమాధానం లేకుండా, ప్రేమ లేకుండా దేవుని సన్నిధిలో నువ్వు ప్రేమిస్తున్నావేమో, ఈ రాత్రి ఒకసారి నిన్ను నీవే విమర్శ చేసుకో అని చెప్పి దేవుడు మాట్లాడుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనతోటి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసండి? దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉంటాం, సమాధానం ఉండదు. అయితే ఇక్కడ అంటాడు కదా, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి నిన్ను బట్టి నేను నీతో చెప్పుచున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడుట కంటే
నీ అవయవాలలో ఒకటి నశించుట నీకు ప్రయోజనం కదా అని చెప్పి ఇక్కడ దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉన్నది. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి నీవు ఎలాగా చూస్తున్నావో, ఎలాగా ఉన్నావో ఆయన నీతో చెప్తున్న మాట ఏంటి తెలుసండి? ఎవరినైనా కానీ నువ్వు చూస్తూ ఉన్నప్పుడు మంచి చూపుతో చూడు, ఎవరితోనైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు మంచి మనసుతో మాట్లాడు. అంతేకాని దేవుని ఎదుట నీవు ప్రార్థన చేస్తూనే కొంతమంది అంటండి ఒక స్త్రీని చూచి మోహపు చూపు అంట. ఏ చూపు అండి? మంచి చూపు కాదు, చూస్తూనే ఉంటారు, రకరకాలైనటువంటి చూపులు చూస్తూ ఉంటారు. మనం అంటాం కదండి, ఏంట్రా బాబు కాకి లాంటి చూపు చూస్తున్నాడు ఏంటండి, వంకరొంకర్ల చూపులండి, సరిగ్గా చూడట్లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, మోహపు చూపుతోటి ఒక స్త్రీ అయినా పురుషుడైనా కానీ ఎవరిని కూడా మనము మోహపు చూపుతోటి చూడకూడదంట. మరి ఎలాంటి చూపుతోటి మనం చూడాలి అనేసి అంటే, సౌలు దావీదు మీద విషపు చూపు చూచాడంట. మరి దేవుని పిల్లలమైనటువంటి మనం ఒక్కొక్కరిని చూస్తే మన చూపులు ఎలాగుంటాయి అంటే యోధా లాంటి చూపులు చూస్తూ ఉంటాం. ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు మనము పట్టుకుందామా, ఎప్పుడు హింసిద్దామా, ఎప్పుడు బాధ పెడదామా అనేటువంటి విధానంలో మన యొక్క చూపులు ఉంటవి. అందుకని దేవుడు అంటూ ఉన్నాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తూ ఉన్నట్లయితే, అలాంటి చూపు నీలో ఉన్నట్లయితే నీ చూపు మార్చుకో అని చెప్పి దేవుడు ఆయన మొహమాటం లేకుండా ఆయనే స్వయంగా నీతో చెప్పుతున్నాను అని చెప్పి మరి దేవుని పిల్లలైనటువంటి మనతోటి దేవుడు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనతో ఇంకొక మాట చెప్తూ ఉన్నాడు, నేను మీతో చెప్పినదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడని ఒట్టు పెట్టుకొనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడు అని ఒట్టు పెట్టుకొనవద్దు, అది ఆయన పరిశుద్ధ పాదపీఠము, యెరూషలేము తోడని అనవద్దు, అది మహారాజ పట్టణము, నీ తల తోడు అని ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒకవేళ ఒక ఎంట్రుకైనను తెలుపుగాను కానీ నలుపుగా కానీ నీవు చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. ఒకవేళ వీటిని మించి ఒకవేళ నువ్వు మాట్లాడుతూ ఉన్నట్లయితే నువ్వు దుష్టిని సంబంధివి అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కొంతమంది అంటారు, ఏమంటారండి, ఒట్టు మా అమ్మ మీద ఒట్టు, నా మీద ఒట్టు, నా పిల్లల మీద ఒట్టు, నా దేవుడి మీద ఒట్టు అని చెప్పి ఒట్లు వేస్తూ ఉంటారు. ఒట్లు అంటే ఏంటండి? ప్రామిస్. ఒట్టు అంటే అర్థం కావట్లేదు. అందరూ ఇంగ్లీషు చక్కగా మాట్లాడతారు కనుక నేను తెలుగులో చెప్తున్నా, ఒట్టు అంటారు. కానీ మీ భాషలో ఏమంటారండి? ప్రామిస్. దేవుడి మీద ప్రామిస్, నా బిడ్డల మీద ప్రామిస్, లేకపోతే నా భార్య మీద ప్రామిస్, నా భర్త మీద ప్రామిస్. ఇలాగా ప్రామిస్ అనేది నువ్వు చేయకు. ఎందుకో తెలుసా? ఆయన అంటూ ఉన్నాడు, ఒక్కొక్కసారి నా దేని మీద పెడతామండి, నేను ఎత్తి మీద పెట్టుకుని నా తోడు, నా మీద నేను ఒట్టు పెట్టుకుంటున్నాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటావు. నీ నెత్తి మీద చేయబెట్టి నువ్వు ప్రామిస్ చేస్తున్నావు కదా, అసలు ప్రామిస్ చేయొద్దు అని నేను చెప్తా ఉంటే నువ్వు ఒట్టు పెడుతున్నావు. సరే, నీ నెత్తి మీద నీ చేయి పెట్టుకొని నువ్వు ఒట్టి పెడుతున్నావు గనక నీ తల వెంట్రుకలలో ఒక వెంట్రుక నలుపుగా కానీ తెలుపుగా కానీ నువ్వు చేయగలిగితే అప్పుడు నువ్వు ఒట్టి పెట్టు. కొంతమంది అంటారు దేవుడు తోడు అంటారు. ఎవరు తోడండి? ఆయన అంటూ ఉన్నాడు కదా, నీవు దేవుని తోడు అని నువ్వు ఒట్టు పెట్టవద్దు, అది దేవుని సింహాసనం. కొంతమంది అంటారు ఆకాశం తోడు, భూమి తోడు అని చెప్పి కొంతమంది ఆకాశం తోడు, భూమి తోడు అంటాడు. ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, ఆకాశము తోడు అని నువ్వు చెప్పుకో. అక్కడ అంటూ ఉన్నాడు ఆకాశము తోడు అని నువ్వు చెప్పినట్లయితే అది ఆకాశం అంట ఆయన యొక్క సింహాసనం అంటండి, ఆయన భూమి ఏమో ఆయన పాదపీఠము, యెరూషలేము తోడు అని కూడా అనవద్దంట. ఎందుకో తెలుసా? మహారాజు పట్టణము గనక నీకు నేను చెప్పేది ఏంటి అనేసి అంటే నీ మాట అవును అంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా ఉండాలి. కానీ నీవు
ఒట్టు పెట్టవద్దు అని చెప్పి దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడండి. అధికారపూర్వకంగా చెప్తూ ఉన్నాడు. నువ్వు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు దేవుడు ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు. అయితే ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని యొక్క సన్నిధిలో చాలా బాగా ప్రార్థన చేస్తూ ఉంటాం. చాలా బాగా దేవుని యొక్క సన్నిధిలో మనము చాలా భక్తి పరులుగా ఉంటాం. కానీ దేవుడు ఒక మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి. ఏంటి తెలుసండి? ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, దేవుని యొక్క సన్నిధికి వస్తున్నటువంటి నీవు ప్రభువా ప్రభువా అని చెప్పి నన్ను పిలుస్తూ ఉన్నావు. కానీ ఇక్కడ అంటూ ఉన్నాడు, ఏమన్నాడు తెలుసండి? ప్రతి మంచి చెట్టు మంచి ఫలములను ఇస్తూ ఉంది, పనికి మాలిన చెట్టుకి మంచి ఫలాలు కాయవు కదా. అయితే మీరు కాబట్టి మీరు వారి ఫలముల వలన వాటిని తెలుసుకుందరు. ఇప్పుడు మనం జామ చెట్టు దగ్గరికి వెళ్ళి యాపిల్స్కి వెళ్ళి కోయగలుగుతామండి. ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి చక్కగా మామిడికాయలు కోసుకోగలుగుతామా? ఏ చెట్టు ఏ కాయ కాయాలో అదే కాయ కాస్తుంది. చెట్టును బట్టి దాని ఫలం ఏంటో నువ్వు ఎలాగైతే తెలుసుకుంటావో, అలాగే నీ విశ్వాసమును బట్టి నీ భక్తిని బట్టి నీవు ఎలాగున్నావో అన్నది దేవుడు చెప్తా ఉన్నాడండి. ఏమంటాడు తెలుసండి? ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు అని చెప్పి ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడండి. ఏం చెప్తున్నాడు? నీవు పైకి భక్తిగా కనబడుతూ దేవునికి దూరంగా ఉంటూ నువ్వు దేవుని యొక్క సన్నిధిని ఎంత ప్రార్థన చేసినా కానీ నువ్వు పరలోక రాజ్యానికి చేరవు. నీ భక్తి నిన్ను రక్షించేదిగా ఉండాలి. నీ భక్తిని బట్టి అనేకులు రక్షింపబడేవారిగా ఉండాలి అని చెప్పి దేవుడు కోరుకుంటూ ఆయన ఒక మాట చెప్తున్నాడండి. నేను మీతో చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా అని అంటున్నాడు. కాబట్టి ఈయన మాటలు విని, ఏ మాటలండి? దేవుని యొక్క వాక్యం వినుచున్నటువంటి నీవు నీ యొక్క ఇల్లు బండ మీద కడుతున్నావా, ఇసుక మీద కడుతున్నావా, ఒక్కసారి ఆలోచన చెయ్యి అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. బండ మీద కడితే నువ్వు స్థిరమైనటువంటి నివాసమును కట్టావు అని చెప్పి అందరికీ అర్థమవుతుంది. ఇసుకలో పిల్లలు కడతారండి. ఎక్కడున్నాడు సురేంద్ర? ఎక్కడున్నాడండి? వాడు కడతాడు, మంచి మంచి ఇళ్ళు కడతాడండి. పగలపోవట అంతా కూడా చక్కగా కష్టపడి చక్కని ఇల్లు కడతాడు. వాళ్ళ మామగారు చీపురు కట్ట పట్టుకుని ఊడుస్తూ ఉన్నప్పుడు ఎంతో కష్టపడి కట్టినటువంటి ఇల్లు చీపురు కట్టకి ఏమైపోతుందండి? కూలిపోతుంది. మన భక్తి కూడా క్రీస్తు అనేటువంటి బండ మీద కడితే అది స్థిరముగా ఉంటుంది. ఒకవేళ నీవు ఇసుక మీద అనేసి అంటే ఏదో ప్రార్థనకి వెళ్ళాలి కదా, దేవుని యొక్క సన్నిధిలో అందరితో పాటుగా కనబడితే చాలు అన్నట్టుగా దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తే అంటున్నాడు, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నీకు ఏదైనా బలహీనత వచ్చినప్పుడు, నీకు ఏదైనా శోధన వచ్చినప్పుడు నీవు నిలవలేవు. అందుకనే ఇక్కడ అంటూ ఉన్నాడు, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనతో ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసండి? ఆయన అంటూ ఉన్నాడు కదా, ఏమన్నాడు తెలుసండి? బండ మీద ఇల్లు కట్టకుండా, విశ్వాసము క్రీస్తు మీద లేకుండా ఏదేదో పై భక్తి చేస్తున్నట్లయితే దేవుడు ఒక మాట అంటూ ఉన్నాడు, ఈ జనులు నా యొద్దకు వచ్చుతున్నారే కానీ వారి హృదయం నాకు దూరముగా ఉంది అని అనేసి అంటున్నాడు. ఒకవేళ దేవుని యొక్క సన్నిధిలోనికి వస్తున్నటువంటి నీ హృదయము దూరముగా ఉన్నట్లయితే ఆయన చెప్తున్న మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు నేను మిమ్మల్ని ఎరుగను, అక్రమము చేయవర్లారా నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్పి ఆయన దయాదాక్షిణ్యము లేకుండా, నీవెవరివో నాకు తెలియదు, అసలు నేను నిన్ను ఎప్పుడు కూడా చూడలేదు అని చెప్పి ఆయన నిర్మోహటముగా ఆయన మాట్లాడతాడంట. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనం, భక్తి చేస్తున్నటువంటి మనం దేవుని ఎదుట నీవు నాకు తెలుసు అన్నట్లుగా దేవుని ఎదుట నిలబడాలి. కానీ పెద్దవారి ముందుకు వెళితే కళ్ళు కనబడినటువంటి వారు ఎవరమ్మా నువ్వు అంటారు కదండి. అయితే ఆ ఇంటిలో ఉన్నటువంటి వారు వెళ్ళి తాత మామ అనేసి పిలిస్తే, ఎరా నాన్న ఎక్కడికి వెళ్ళి వచ్చేవరా ఇప్పుడు వరకు,
కాస్త నన్ను మంచినీళ్ళు ఇయ్యమ్మా అంటారు కదండి. అంటే దేవుని యొక్క సన్నిధిలో కూడా దేవునికి నీవు నమ్మకమైనటువంటి బిడ్డగా మంచి విశ్వాసం కలిగి దేవుని యొక్క సన్నిధిలో దేవునికి మరి ఇష్టమైనటువంటి బిడ్డగా నువ్వు ఉన్నట్లయితే ఆయన నిన్ను ఎరుగుతాడు గనక ఇక్కడ అంటూ ఉన్నాడు. ఒకవేళ దేవుని యొక్క సన్నిధికి వస్తూ కూడా మన జీవితంలో మార్పు అనేది లేకపోతే ఆయన అంటూ ఉన్నాడు, నా సన్నిధికి వచ్చి నన్ను ప్రేమిస్తున్నట్లుగా నటన చేసి లేదా నా సన్నిధిలో ప్రార్థిస్తూ పై పెదవులతోటి ప్రార్థించినటువంటి నీతోటి దేవుడు అంటూ చెప్తూ ఉన్నాడు, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమము చేయవర్లారా నా యొద్ద నుండి పొండి అని వారితో చెప్పుదును అని చెప్పి ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. నా గొర్రెలు నా స్వరము వినును అంటున్నాడు. ఎవరంటారంటండి? గొర్రెలు కాచేవాడు ట్రర్ అనగానే ఎక్కడున్న గొర్రెలన్నీ కూడా వచ్చేస్తాయి. వేరే వాళ్ళు అదే విధంగా పిలిచారనుకోండి, ఒక్క గొర్రె కూడా రాదు కదా. అయితే ఇక్కడ అంటున్నాడు కదా, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనం దేవుని యొక్క స్వరము వినేటువంటి బిడలుగా మనం ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎరిగేటువంటి స్థితిని కలిగి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనతోటి మరి ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటి అని అనేసి అంటే ఆయన అంటూ ఉన్నాడు కదా, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి నీతోటి ఇంకొక మాట చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. నా నిమిత్తము జనులు మిమ్మలను నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని చెప్పి ఇక్కడ ప్రభు మాట్లాడుచున్నాడు. కొండ మీద ఆయన కూర్చుండి తన శిష్యులతోటి మాట్లాడుచున్నటువంటి మాటలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ అంటున్నాడు కదా, ఇదిగో నా నిమిత్తము జనులు మిమ్మలను హింసించి దూషించి మీ మీద చెడ్డ మాటలు పలుకుతారు, అప్పుడు మీరు ధన్యులు. నా కొరకు మీరు సహించే వారిగా ఉండాలి, నా కొరకు మీరు తల దించుకునే వారిగా ఉండాలి, నా నామాన్ని మీరు హెచ్చించే వారిగా ఉండాలి అనేసి అంటే నా నిమిత్తము మీరు ఏమవ్వాలంటని ధన్యులుగా మార్చబడాలి అనేసి అంటే మీ మీద చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడు నోరుండి మాటలు రానటువంటి వారుగా ఉంటే నువ్వు ఒక మాట అని వారు ఒక మాట అని ఇద్దరు కలిసి మాట పెరిగి పెద్ద చేసుకునే కంటే ఇక్కడ అంటూ ఉన్నాడు, నీ మీద చెడ్డ మాటలు పలుకుతూ ఉన్నప్పుడు నువ్వు మౌనమైపో. దేవుడు అంటూ ఉన్నాడు, పరలోకంలో ఉన్నటువంటి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలి అంటే, దేవుడు నిన్ను దీవించాలి అంటే, దేవుడు నిన్ను హెచ్చించాలి అనేసి అంటే ఆయన కొరకు నీవు శ్రమ పడాలంట. ఒక మాట అంటే సహించుకోలేవు, ఏదన్నా మాట అంటే కస్మని లేచిపోతాం. ఇక్కడ అంటూ ఉన్నాడు, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనతోటి దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసండి, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము నీవు ఆయన నిమిత్తము నిందించబడి దూషించబడి హింసింపబడి చెడ్డ మాటలు పలికినప్పుడు నీవు ధన్యకరమైనటువంటి జీవితమును నువ్వు పొందాలి అనేసి అంటే ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. నెహెమ్యా గ్రంథంలో ఒక మాటను చదువుదామండి. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలులకు ఎదురు పడక వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదకరముగా మార్చినని
వ్రాయబడి ఉన్నట్టు కనబడేను. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. నీ మీద ఒకవేళ ఎవరైనా చెడ్డ మాటలు పలుకుతూ ఉన్నట్లయితే, నీ గురించి ఎన్నెన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నట్లయితే, దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసండి? శాపాలను దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు అనేసి అంటే, ఆయన కొరకు నీవు సహించుకున్నప్పుడు, ఆయనను బట్టి నీవు తగ్గించుకున్నప్పుడు, ఇక్కడ అంటూ ఉన్నాడు, శాపాలను దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడుచు ఆయన అంటూ ఉన్నాడు, నీవు నా నిమిత్తము నువ్వు సహించుకుంటున్నావు గనక ప్రతి ఆశీర్వాదానికి కారకుడుగా నేను నియమిస్తున్నాను అని చెప్పి దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము 21వ అధ్యాయంలో ఆయన చెప్తున్నటువంటి మాట మనము ఒకసారి చదువుదాం. ఏమన్నాడండి? 21వ దావీదు కీర్తన 6వ వచనం, నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండినట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషముతో అతడు ఉల్లసింపచేయుచున్నావు. ఎలయనగా యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా నిమిత్తము నీవు ఓర్చుకో, నా నిమిత్తము నీవు సహించుకో అని చెప్పి దేవుడు చెప్పాడు గనక, ఇదిగో నీ కొరకు ఎవరైతే మరి నువ్వు చెప్పినటువంటి మాటను బట్టి నడుస్తూ ఉంటారో అలాంటి వారంట ఇక్కడ అంటూ ఉన్నారు, నిత్యము ఆశీర్వాద కారకులుగా ఉంటారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అంటూ ఉన్నాడు, నీ సన్నిధిని సంతోషముతో ఉల్లసింప చేస్తాడంటండి. ఎక్కడంటండి? ఆయన సన్నిధిలో నిన్ను బలపరుస్తూ, ఆయన సన్నిధిలో నిన్ను దీవిస్తూ దేవుడు నీతోటి మాట్లాడుచిన మాట తెలుసా? యెహోవా యందు నీవు నమ్మకించినావు గనక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ అంటాడు కదా, మరి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని కొరకు మరి సహించుకుంటూ, దేవుని యొక్క సన్నిధిలో తగ్గించుకుంటూ, దేవుని యొక్క నామమును బట్టి నీవు హెచ్చించబడుతూ ఉన్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, శాశ్వతమైన జీవము ఆశీర్వాదము అచ్చట ఉండవలెను అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఏమన్నాడండి? ఆశీర్వాదము, శాశ్వత జీవము అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీకు జీవాన్ని ఇస్తాడంట, శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడుచున్నాడు గనక నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం. చచ్చిపోయినప్పుడు మాత్రమే నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం అని మనం అనుకుంటాం కదండి. ఇక్కడ అంటూ ఉన్నాడు, నీతిమంతులైనటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటే మనకి ఎలాంటి ఆశీర్వాదము అనేసి అంటే, యోబుని మనం చూసినట్లయితే యోబు ఎంతగా సహించుకున్నాడండి. యోబును మనము చూస్తే భార్యను బట్టి ద్వేషించబడ్డాడు, దూషించబడ్డాడు, అయినా కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. స్నేహితులు వచ్చారు, బంధువులు వచ్చారు, ఎవరు వచ్చినా కానీ ప్రభువుని మాత్రం విడిచిపెట్టలేదు. అందుకే యోబు గురించి వ్రాయబడినటువంటి మాట ఒకసారి మనం చదివినట్లయితే, నీతిమంతుడైనటువంటి ఆ యొక్క యోబును గురించి, యోబు ఎలాంటి వాడు అంటండి? నీతిమంతుడు, యథార్థవంతుడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించిన వాడిని గురించి వ్రాయబడిన మాట ఏంటి తెలుసండి? అతను సహించినటువంటి ఆ సహనమును గురించి ఇక్కడ వ్రాయబడినటువంటి మాటను మనము ఒకసారి చదువుదాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము